భారతదేశం యొక్క స్వాతంత్రం గురించి, భారతమాత యొక్క దాస్య శృంఖలాలు ఛేదించడానికి అలంకరించబడ్డ బలిపీఠం మీద ఒక భగత్ సింగ్, ఒక రాజగురు, ఒక సుఖదేవ్, ఒక రామ్ ప్రసాద్ బిస్మిల్, ఒక అశోకుల్లా ఖాన్, ఒక అల్లూరి సీతారామరాజు తృణప్రాయంగా అసూలు బాసారే. వాళ్ళ రక్త తర్పణంతో ఈ దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చాయి. ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్. అందుగురించే సుభాష్ చంద్రబోస్ ఏం చెప్తాడు, ముझे खून दो मैं तुझे आजादी दिलाऊंगा, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఇండిపెండెన్స్. మీ రక్తం దారవేయండి, మీకు నేను స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదిస్తా అన్నాడు సుభాష్ చంద్రబోస్. స్వేచ్ఛ స్వాతంత్రాలు ఒకటిస్తే తీసుకునేది కాదు. మన యొక్క పౌరుషంతో, మన యొక్క పరాక్రమంతో, మన యొక్క విజిగీష ప్రవృత్తితో, మన యొక్క కండబలంతో, మన యొక్క గుండె బలంతో సాధించుకోవాల్సినటువంటి అంశం. కానీ దురదృష్టవశాత్తు మన పిల్లలు ఏమనుకుంటున్నారంటే స్వేచ్ఛా స్వాతంత్రాలంటే విచ్చలవిడితనం అనుకుంటున్నారు. మీరు అప్పుడప్పుడు మీరు దసరాకో దీపావళికో